ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జనవరి 25, 26 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గతంలో చేసిన పనులకు ఫలితం ఈ సమయంలో లభిస్తుంది. వ్యాపారంలో అనుకున్న లాభాలు వస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లభిస్తాయి. ప్రేమ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో ఊహించని విధంగా డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ఈ 2 రోజులు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఈ యొక్క రాశి వారు ధైర్యంగా ఉంటారు. వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఈ యొక్క సింహ రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశివారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారికి కోపం అయితే అధికంగా ఉంటుంది. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వీరు ఎప్పుడూ బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశివారు తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సింహ రాశివారు ప్రశంసలను కోరుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారు తమ యొక్క కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సింహ రాశి వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. వీరికి యాటిట్యూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం ఉండరు. ఒకరు చెప్పింది మాత్రం వీరు అస్సలు వినరు. సింహ రాశి వారు కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు.
సింహ రాశి వారికి జనవరి 25, 26 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ 2 రోజులు గ్రహాలు అయితే మీకు అనుకూలంగానే మారబోతున్నాయి. ఈ 2 రోజులు మీకు శ్రమ అధికంగా ఉన్న శ్రమకు తగ్గ ప్రతిఫలాలు లభిస్తాయి. విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. మీరు చదువుపై నిర్లక్ష్యం వద్దు. మీరు ఎంత కష్టపడతారో మీ భవిష్యత్తుకు అది నిర్ణయాన్ని తెస్తుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. మీ కష్టమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు శ్రద్ధ పెట్టి చదువుతూనే మంచి ఫలితాలు మీకు దక్కుతాయి. ఈ 2 రోజుల్లో మీకు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు సమయానికి తినడం, నిద్రపోవడం చేయండి. యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్నేహితుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఈ 2 రోజుల్లో స్నేహితులతో మీరు సమయాన్ని ఎక్కువగా గడపటానికి చూపుతారు. కానీ ఈ 2 రోజులు మీకు శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ 2 రోజులు అయితే కొంతమంది వ్యక్తులకు స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. స్నేహితుల వల్ల మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అది మీ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి తీసుకోండి. ఈ 2 రోజులు మీరు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో కూడా మీరు జాగ్రత్తలు వహించండి. మీ యొక్క విలువైన వస్తువులను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మీరు అవసరం అయితేనే ప్రయాణాలు చేయండి, లేదంటే ప్రయాణాలు మానుకోండి. ప్రయాణాలు మీకు అంతగా అనుకూలించేవి. ఈ 2 రోజుల్లో ఆపదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల మీరు ఊహించని ఆపదలో చిక్కుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు మరి చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ 2 రోజులు మీకు నూతన వ్యక్తులు కూడా పరిచయం అవుతారు. వారి వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వారి సలహాలు, సూచనలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి సూర్య భగవానుని అనుగ్రహం కూడా ఎక్కువగా ఉండబోతుంది. ఈరోజు అదృష్టం మీ వైపు ఉంటుంది. సూర్యుని ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎవరిని అతిగా నమ్మకండి. మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెద్దవారి సలహాలను మీరు పాటించండి. సమాజంలో మీకు మంచి పేరు పెరుగుతుంది. మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. మానసిక సంతృప్తి, పుణ్యం లభిస్తుంది. మీరు ఈ 2 రోజుల్లో వృత్తిపరమైన లాభాలను చూస్తారు. కొత్త ఆదాయ మార్గాలు మీకు తెరుచుకుంటాయి. మీరు ఈ 2 రోజుల్లో ఇతరులకు సహాయం చేసే గుణం వల్ల మీ వ్యక్తిత్వం మరింత బలపడుతుంది. సమాజంలో మీకంటూ పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ 2 రోజుల్లో భాగస్వామితో మీరు సమయాన్ని గడుపుతారు, ఆనందంగా గడుపుతారు. చిన్నపాటి మనస్పార్థాలు ఉన్నా తొలగిపోతాయి. భాగస్వామి సలహా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 2 రోజుల్లో వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే వ్యాపార పరంగా మీరు ఆశించిన ఫలితాలే మీకు లభిస్తాయి. ఈ 2 రోజుల్లో సింహరాశి వారు ఒక స్త్రీ కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. జాగ్రత్త. ఒక స్త్రీ కారణంగా గొడవలు, ఇబ్బందులు వస్తాయి. మీరు పనిచేసే ప్రదేశంలో కావచ్చు, మీ సహోద్యోగులతో కావచ్చు, మీ చుట్టుపక్కల వారితో కావచ్చు, మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. స్త్రీలతో మీరు వాదనకు దిగకండి. ఎవరి విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు మీరు ఆచితూచి మాట్లాడండి. లేదంటే మీకు ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు స్త్రీలకు మీరు దూరంగా ఉండండి, లేదంటే ఇబ్బందులు పడతారు. ఈ 2 రోజులు శివారాధన ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.